హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో నా వర్క్ ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఇండియాలో జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి డెలివరీ కంపెనీస్ ఉన్నట్లే కువైట్లో తలబాత్, డెలివరో, జెప్టో లాంటి కంపెనీస్ అయితే ఉంటాయి. నేనైతే తలబాత్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా యూనిఫామ్. నేను ఇప్పుడు వర్క్లోనే ఉన్నా. నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఈ విధంగా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ కువైట్ విషయానికి వస్తే ఇక్కడ బైక్లోను, కార్లోను 2 విధాలుగా డెలివరీ చేస్తారు. నేనైతే కార్ డెలివరీ చూస్ చేసుకున్నా. ఇదైతే నా కార్ అనమాట. మా కంపెనీ మాకు మొబైల్ ఫోన్, మొబైల్ రీఛార్జ్, కార్ పెట్రోల్, కార్ యొక్క మెయింటెనెన్స్, అకామిడేషన్ ఇవన్నీ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఓన్లీ మా ఫుడ్కి వచ్చేసి మేమే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మిగతావన్నీ కంపెనీ ఇస్తుంది అనమాట. ఇంకా వర్క్ విషయానికి వస్తే మాకు టార్గెట్స్ అనేవి ఉంటాయి. యావరేజ్గా రోజుకి 15 ఆర్డర్లు. ఈ మంత్ ఫినిష్ అయ్యేసరికి మంత్ ఎండ్ లోపు 450 ఆర్డర్స్ అయితే మేము ఫినిష్ చేయాలి. అది వచ్చేసి మా కంపెనీ టార్గెట్. ఇంకా శాలరీ విషయానికి వస్తే మంత్లీ శాలరీ ఉంటుంది, ఆర్డర్ బేసిక్ శాలరీ ఉంటుంది. నేను ఆర్డర్ బేసిక్ శాలరీ చూస్ చేసుకున్నా. ఆర్డర్ బేసిక్ శాలరీ ఏంటంటే మీరు ఫినిష్ చేసిన టార్గెట్ని బేస్ చేసి మీకు ఆర్డర్కి ఎంత పర్సంటేజ్ అనేది శాలరీ ఇస్తారో. సపోజ్ ఇప్పుడు నేను చూస్ చేసుకున్నది ఏంటంటే మంత్లీ 450 ఆర్డర్స్ ఫినిష్ చేస్తే నాకు ఆర్డర్కి వచ్చేసి 450 ఫిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మా శాలరీ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ కువైట్లో నా వర్క్ వచ్చేసి ఇదన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.